హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన మావయ్యని ఎదిరించి తన దగ్గరున్న డబ్బు తీసుకొచ్చి శౌర్యని కాపాడిన సుమిత్ర. షాక్లో జోష్న పారిచేతం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా అయితే చూసేయచ్చు. సరైన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక్ని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది దీప. ఈలోగా దీప చెంప పగలగొట్టి, ఎవరి కాలర్ పట్టుకున్నావు? ఆ దేవుడి కాలర్ పట్టుకున్నావా? నీ కోసం, నీకు నీడనిచ్చి నీ కూతురి కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నా ఆ దేవుడి కాలర్ పట్టుకున్నావంటే అసలు నేమనాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని నీ కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి నీ నెత్తిన చల్లుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే అనసూయ చెప్తుందో దాంతో ఒక్కసారే కార్తీక్ దగ్గరకు వచ్చి కుప్పకూలి కార్తీక్ చేతులెత్తి దండం పెట్టి తన కూతుర్ని కాపాడమని, నా కూతురికి బాలేదనేసరికి ఏదో నోరు జారానని చెప్పి అంటూ ఉంటుంది. తనకి డబ్బు కావాలని, 45 లక్షలు ఉండాలి, ఆ డబ్బు ఉంటేనే పాపకి ఆపరేషన్ చేయించగలనని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, కానీ నా ఊపిరి పోసైనా దాన్ని కాపాడుకుంటాను అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక దీప పాపని చూడాలి అంటూ పరుగులు పెడుతూ బయలుదేరి వెళ్ళిపోతుంది. దీప వెనకాలే కార్తీక్ కూడా బయలుదేరి వెళ్తాడు. ఇక అలా వెళ్ళిన తర్వాత అనసూయ ఇల్లు అమ్మి ఎంతో కొంత డబ్బుని తీసుకొస్తాను, ఆ డబ్బు కాస్తైనా పాపకి సహాయంగా ఉంటుంది, శౌర్య ప్రాణాలు నిలబెట్టుకోవడానికి తన తాతయ్యే అప్పుడే మేలుకొని ఇదంతా చేశాడనుకుంటాను అని చెప్పేసి అనసూయ బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే అసలు చంటిదానికి ఏమయ్యిందో తెలుసుకోవాలి అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉన్న సుమిత్ర ఆసుపత్రికి బయలుదేరి వస్తుంది. అలా వచ్చేసరికి ఆసుపత్రిలో డాక్టర్ని అడుగుతుంది. పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఈరోజు వరకు వాళ్ళ అమ్మగారికి తెలియదు అనుకుంటా, ఇప్పుడు వాళ్ళమ్మ కూడా వచ్చి ఎంతగానో ఏడుస్తుంది. పాపం డబ్బు కోసం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కానీ డాక్టర్స్గా మేము కూడా ఏం చేయలేం కదండి, మేము కూడా ఇక్కడ డ్యూటీ చేసేవాళ్ళమే తప్ప మా దగ్గర అంత డబ్బు ఉండదు కదా, మేము మా బాధ్యతని నెరవేర్చాలి అంతే తప్ప మేము ముందుకొచ్చి సహాయం చేసే పరిస్థితిలో లేము, వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని చెప్పేసి అనేసరికి దీప ఇక ఏడుస్తడం చూసి, కార్తీక్ బాధని చూసి, కన్నీళ్లు పెట్టుకున్న తన వదిలిని చూసి బాధపడుతూ, ఇంక లేదు నేనే సహాయం చేస్తాను, నేను సహాయం చేసి నా మనవరాల్ని కాపాడుకుంటాను, అమ్మమ్మ అంటూ నోరారా పిలిచే శౌర్య నాకు కావాలి, నా మనవరాలి పిలుపు నేను వినాలి, దీప కూతురిగా కాకుండా నా మనవరాలిగా ఎన్నోసార్లు అనుకున్నాను, నా చుట్టూ అది తిరుగుతూ ఉంటే ఎంతో సంతోషపడ్డాను, ఈరోజు అలా అది మంచం మీద పడి ఉంటే మనసు తరుక్కుపోతుంది, మా ఇంట్లో వాళ్లకు మనసు లేకపోవచ్చు, ఇక వాళ్ళ నాన్న మాటని జవదాటలేక నా భర్త ముందుకి రాలేకపోవచ్చు, కానీ ఒక మనిషి ప్రాణాలు పోతే జీవితమంతా మమ్మల్ని మేము క్షమించుకోలేము, జోష్న అసలు మనిషి లెక్కని ఆలోచించడం లేదు, నా కడుపున ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అనుకుంటూ ఇంటికి వెళ్ళి మావయ్య గారు అంటూ పిలుస్తుంది. అబద్ధమని కొట్టి పడేశారు, అక్కడ శవంలా పడి ఉంది శౌర్య కండిషన్ చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలోనే డబ్బు కట్టకపోతే తను బ్రతకదని చెప్తున్నారు, మీరు మీ మనవరాలు మాటలు విని వదిన వస్తే వదిని మాటని తప్పుపట్టి దీప ఆడించిన నాటకమని అన్నారు. దీపకు ఇప్పుడు నిజం తెలిసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. దిక్కుతోచని స్థితిలో కుప్ప కూలిపోయి ఉండిపోయారు ఆ భార్య భర్త ఇద్దరు కూడా. ఇక మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం చేయమంటావమ్మా? నేనేం చేయలేను. అదేంటి మావయ్య గారు, మనిషి ప్రాణాలు పోతున్నాయని నేను చూసొచ్చానని చెప్పినా కూడా మీకు జాలేదయ్యా, నా కూతురికి లేని జాలేదయ్యా నాకెందుకు? అయినా అదేమైనా నా మనవరాలా, లేకపోతే నా మనవరాలకు పుట్టిన బిడ్డ? అయినా తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించలేను, నా వల్ల ఏం కాదు, తన కారణంగా నా కూతురు నన్ను ఎంత మాట అందో నీ కళ్ళారా చూసావు అని చెప్పంటూ, శబాష్ తాత, నీ మనసు ఎక్కడ కరుగుతుందో అనుకున్నాను, కానీ నువ్వు ఇలానే ఉండాలి, మనకి ఏం సంబంధం లేని వాళ్ళ కోసం మనం కన్నీళ్లు ఎందుకు పెట్టాలి, మనం డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, మన బ్రతుకులతో ఆడుకున్న తనకి భగవంతుడు వేసిన శిక్ష అనుకోవాలి, చిచి నువ్వు మనిషివే కాదు అంటూ జోష్ని చెంప పగలగొట్టి, సరే మామయ్య గారు మీరివ్వరు, నేనే ఆ డబ్బును తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అనుకుంటున్నాను, మమ్మీ నువ్వెలా డబ్బు ఇస్తావు, నోరు మూసుకుని ఉండంతే, నేనేమైనా నీ డబ్బు తీసుకుని వెళ్ళి ఇస్తున్నానా, నీ సంపాదన తీసుకుని వెళ్ళి ఇస్తున్నానా? సుమిత్ర, అవును మావయ్య గారు,
నాకు మీ ఎవరి సంపాదనతో అవసరం లేదు. నాకంటూ కొంత డబ్బుంది. అలా అని నేనెప్పుడు నాది అని నేను అహంకారానికి వెళ్ళలేదు. ఇక నా భర్త నాకంటూ కొంత డబ్బుని ఎప్పుడో తీసి పక్కన పెట్టారు. తను ఎంత బిజినెస్ కలిసి చేసినా నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తిని ఎప్పుడూ కదపలేదు. నా పుట్టింటి ఆస్తి అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను. నా మనవరాలు చావు బ్రతుకుల మధ్య ఉంది. అమ్మమ్మ అంటూ నోరారా పిలిచిన నా మనవరాల్ని కాపాడుకోవడం కోసం నేను ఆ డబ్బుని ఖర్చు పెట్టాలి అనుకుంటున్నాను. ఇక మీరెవ్వరూ అడ్డుకోవడానికి లేదు. నన్ను క్షమించండి. మీ అందరి మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. ఒక నిండు ప్రాణం కళ్ళ ముందు పోతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. అంత కటిక హృదయం కూడా నాది కాదు. పసిబిడ్డ ప్రాణాలు కళ్ళ ముందు పోతూ ఉంటే చూసి ఇక ఏమీ తెలియనట్టుగా నేను ఉండలేను అని చెప్పేసరికి ఒక్కసారే మొత్తం అందరూ షాక్ అయిపోతారు. ఏంటండి ఇదంతా? మీ మాట లెక్క చేయకుండా సుమిత్ర ఇలా ఎందుకు చేస్తుంది? పిన్ని, ఇప్పటి వరకు మీరందరూ చేసింది చాలు. ఇంకా ఇంకా నాన్నకు ఎక్కించి నాన్నను మొండివాడిగా మార్చడానికి లేదు. నాన్న ఎప్పుడు ఎదుటి వాళ్ళకి కష్టం వస్తుందంటే ముందే ఉండేవారు. అలాంటిది ఈరోజు నా చెల్లెలికి కష్టం వచ్చినా కూడా నాన్న మీ మాటలు విని నాన్న ఇక నా చెల్లెల్ని కన్నీళ్లతో పంపించేశారు. కానీ ఇప్పుడు మాత్రం అలా నా భార్యని అడ్డుకోవడానికి లేదు. అది నా భార్య స్వార్జితం, నా భార్య కష్టార్జితం. కాబట్టి నా భార్య ఎలా ఖర్చు పెట్టుకున్నా అడిగే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవరికీ లేవంటూ ఇక అక్కడి నుంచి దశరథ్ కూడా వెళ్ళిపోతాడు. శివనారాయణ నోదు మెదపలేక మౌనంగా నిలబడిపోతాడు. డబ్బుని తీసుకొస్తుంది గబగబా ఆసుపత్రికి సుమిత్ర. అలా డబ్బుని తీసుకొచ్చి ఇక డాక్టర్కి ఆ డబ్బు అయితే కట్టేస్తుంది. దీప నువ్వేం కంగారు పడుకు దీప. ఒరే కార్తీక్, మీరేం కంగారు పడకండి. నేను డబ్బు కట్టేశాను. పాపకి ఆపరేషన్ మొదలు పెడతారు. అత్త, అది కాదత్త, ఇంట్లో వాళ్ళతో నువ్వేమి ప్రాబ్లం పడనవసరం లేదు. అది వాళ్లకు సంబంధించిన డబ్బు కాదు. వాళ్ళు ఒక్క మాట కూడా అనడానికి సరిపోరు. ఎందుకంటే అది నాది, నా డబ్బుని తీసుకొచ్చి నా మనవరాల కోసం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇక వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు టెన్షన్ పడిన అవసరం లేదు. ఎవ్వరొచ్చి అడిగినా సమాధానం చెప్పుకోగల ధైర్యం నాకుంది. నా మనవరాలు బ్రతకాలి అంతే అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఆపరేషన్ మొదలు పెడతారు. అలా సుమిత్ర డబ్బు తీసుకురావడంతో ఆపరేషన్ అయితే మొదలవుతుంది. ఇక అలా మొదలయ్యేసరికి శౌర్యకి ఏమవుతుందని చెప్పి గుండెలు అవసేలా బాధపడుతూ ఉంటారు. కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా ఇక ఎంతగానో తల్లడిల్లిపోతారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు. వాళ్లతో పాటు సొంత మనవరాలని తెలియకపోయినా మనవరాల కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది సుమిత్ర. అలాగే ఒక పక్క కాంచన. అందరూ కూడా ఆ పసిదాని కోసం తల్లడిల్లిపోతూ ఉంటారు. ఎలా అయితే ఇక 4 గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయి డాక్టర్ బయటకు వచ్చేసరికి, డాక్టర్, పాప ప్రాణాలకి ఇక ఎలాంటి ప్రమాదం లేదు కార్తీక్. ఇదంతా కూడా మీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరమని అనుకుంటున్నాం. ఆ భగవంతుడు మీ పక్క నుండి మీకు సాయం చేశాడు. భగవంతుడు కాదండి, మా అత్త సాయం చేసింది. భగవంతుడు ఏదో రూపంలో వస్తాడని చెప్పి అంటూ ఉంటారు. అది ఇదే అనుకుంటా కార్తీక్. మీ అత్త రూపంలో భగవంతుడు ఇక్కడికి వచ్చి మీ పాపను బ్రతికించుకోవడానికి సాయం చేశాడు. ఇక పాపకి అవుట్ ఆఫ్ డేంజర్ అంటూ అక్కడి నుంచి డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత సుమిత్రకు 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఏడుస్తూ, నిజంగా గొప్ప వరాన్ని ఇచ్చారమ్మా. నేను అన్యాయం చేశానని మీరు నన్ను ఏమీ అనకుండా మీరు మళ్ళీ నా కూతురికి పునర్జన్మనిచ్చారు. నిజంగా మీ మనసు చాలా గొప్పది. మీలా అందరూ ఆలోచిస్తే కక్షలు, అలాగే ఇక ఇలాంటి బాధలు, సమస్యలు ఏమీ రాకుండా అందరం కలిసిమెలిసి ఉంటాం. సరే దీప, అదంతా ఎందుకు? నా మనవరాలు అయితే నేను కాపాడుకోనా? నా మనవరాలు అనుకునే నేను కాపాడుకున్నాను. ఇంట్లో ఏ సమస్య వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను కాదని ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరు. జోష్న మాట అందరూ వింటున్నారని అనుకుంటుంది. మంచి చెడు అనేది ఏదో ఒక రోజు బయటపడతాయి. అప్పుడు ఎవరేంటనేది ఆ భగవంతుడు మెచ్చుతాడు, చూస్తూ ఉంటాడు కూడా. అంతవరకు ఎవరం ఏమీ చేయలేం. కన్న కూతురని నేను తనని వెనకేసుకు రావడం లేదు. తను తప్పులు చేస్తుందని నా కళ్ళ ముందు కనిపిస్తుంది అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్ర కారణంగా పాప తిరిగి ప్రాణాలు పోసుకుని ఇక మళ్ళీ సంతోషంగా ఉండడం మొదలు పెడుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్
చేయండి. అలాగే 'కార్తీక దీపం' సీరియల్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.